దయచేసి టీడీపీ అభ్యర్థులందరికీ కూడా నేను చెప్తున్నాను, మన టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, మన పెద్ద ఆయన ఎంత భాష, ఎంత అద్భుతమైన భాష, మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక మీద కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకి ఆయన ఎప్పుడు దిగారు కదా, మాట్లాడితే కింద ఉన్న క్యాడర్ ఏమన్నా మాట్లాడి ఉంటారేమో కానీ దయచేసి ఆ లీడర్లని దృష్టిలో పెట్టుకొని మీ భాష, మీ యొక్క విమర్శ సహేతుకంగా స్ట్రాంగ్గా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను. సో ప్రియా చౌదరి గారు, ప్రసాద్ గారు, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి విజయం తీసుకుంటా ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాయి. ప్రభుత్వానికి ఫామ్ చేయడం విషయం ఏంటంటే చంద్రబాబు గారు మెజారిటీ వచ్చేసి ఇప్పుడు అమరావతిలో ఉన్నతాధికారులతో చంద్రబాబు గారు సమావేశం అయ్యారు. ఈ పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నట్లుగా, అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలను కలవబోతున్నట్లుగా, తదుపరి కార్యాచరణ ఏంటనేది వాళ్ళు ప్లాన్ చేసుకోబోతున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఏపీలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్నతాధికారులతో బాబు చర్చలు. కానీ నిజంగానండి అమరావతిలో పాపం ఎంతో మంది అసూలు బాసారు ఈ పోరాటంలో. ఈవెన్ అమరావతికి సంబంధించిన రైతుల గురించి రైతులు నిజంగా వాళ్ళకి అంకితం, ఒకటే మా విజయం వాళ్ళకి అంకితం. డెఫినెట్ గా ఈ విజయాన్ని వాళ్ళకి అంకితం చేయాలి. సో డెఫినెట్గా ఏంటంటే భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోవడం అనే దానికి ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు అసలు పాపం బయటికి రాకుండా ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా 3-4 పంటలు పండించుకునే వాళ్ళు కూడా ఇలా రోడ్డుకి ఈడ్చి. ప్రసాద్ గారు ఇంకొకటి కూడా చూడొచ్చు, ఇప్పుడు అమరావతిలో అంటే అమరావతి అని వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో జనసేనకి కీలకమైనటువంటి మంత్రి పదవులు రాబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అలాగే బీజేపీ కూడా ఇస్తారు. ఎగ్జాక్ట్లీ బీజేపీకి ఇస్తారు, కూటమి కాబట్టి అందగా ఉంటుంది. సో మనకి కేంద్రంలో కూడా. కాకపోతే ఇక్కడ ఒక అసంతృప్తి ఏంటి అంటే మన రాజధాని ఏది అమరావతి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం జై అమరావతి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అంటే అమరావతి ధైర్యంగా చెప్పొచ్చు. సో ఎందుకంటే ఆ డెవలప్మెంట్ తీసుకుని ఇన్ని రోజులు ఏం చెబుతారంటే రాష్ట్రం లేని రాజధానిగా మిగిలిపోయింది కాబట్టి ఈ రోజున మన అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయింది. ఎప్పుడు కూడా చాలా నాకు లాస్ట్ 2014లో కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి బాబు గారితో. నేను 2013 అది ఎలక్షన్స్ ముందు వర్క్ చేసి ఉన్నాను. నేను చేసిన తర్వాత గెలిచిన తర్వాత వారిని నేను అభినందించడానికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అన్నారు, వీలైతే ఆ పిక్ కూడా నేను మీకు పంపిస్తాను. అమ్మా ఏం కావాలి అడుగు అన్నారు. మీరు చాలా ఇది చేశారంటే ఒక్కటే అడిగినా నేను, సార్ ఆ రాజధాని లేనటువంటి అనాథగా రాష్ట్రం ఉండిపోయింది, రాజధాని నిర్మించండి చాలు సార్, ఇది ఒక్కటే నాకు కావాలి అని నేను అడిగాను. మీరు నమ్మరు, నేను ₹1 జీతం తీసుకోకుండా పొలిటికల్ అనలిస్ట్గా అక్కడ నేను వర్క్ చేశాను. సో దట్ వాజ్ మై డెడికేషన్. బట్ ఈరోజు కూడా నేను చెప్తున్నాను, నాకు సాధ్యమైనంత ఖచ్చితంగా రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సేవ ఉన్నా ఇవ్వండి అని నేను అడగను. నాకు ఉంది అంటే మాత్రం నా వంతు ప్రయత్నంగా ఈ రోజుకి నేను చేయడానికి. మేము కూడా ఒక జర్నలిస్ట్గా చూసాము, ఎన్నో సందర్భాల్లో మీరు మీ గొంతుకని అంటే కొన్ని కార్యక్రమాల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సందర్భాల్లో కూడా మీ గొంతుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వినిపించారు. సో నిజంగా ఇది మీకైతే ప్రత్యేకంగా మీ గురించి చెప్పాలంటే ఇది మీకైతే ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి రాజకీయాలంటేనే నేను భయపడిపోయాను నిజంగా వాస్తవం చెప్పాలి. భయపడడం అంటే ఏదో నేను పిరికిదాన్నని కాదు. ఆ రాజకీయం లేదు రాష్ట్రంలో, రాజకీయం లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, వ్యక్తిగత దూషణలతోటి అతి భయంకరంగా ఎలా ఉందంటే వీధి కొళాయి దగ్గర కొట్లాట మాదిరి అతి నీచమైనటువంటి భాషలోకి వెళ్ళిపోయి వ్యక్తిగత కొట్లాటగా ఉంది తప్ప వ్యవస్థాపరమైనటువంటి అభివృద్ధి అనేది ఇక్కడ కుంటుపడిపోయింది. ఇప్పటికైనా నేను చెప్తున్నాను, దయచేసి ఇప్పుడు ప్రతిపక్షం లేదు, మనం ఎవరిని విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడైనా అభివృద్ధి దశగా ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టుకుని అవినీతికి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నాను, దయచేసి
ఓటేసి అవినీతికి అడ్డుకట్ట వేయండి. ముఖ్యంగా చాలామంది లాస్ట్ వర్షన్లో కూడా నేను విభేదించడానికి కూడా కారణం ఇదే. దయచేసి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఈ టైంలో చాలా ఉంది. ఎందుకంటే మనకి రాజధాని ముఖ్యం, ప్రతి పైసా మనం దాంట్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి అది మనం చేసి తీరాలి, అది ఒక పునాది వేసి మాట్లాడాలి. ఆరా మస్తాన్ వలీ గారి గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఆయన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు చేయబోతున్నాయి, కూటమే అధికారంలోకి రాబోతుందని చెప్పిన నేపథ్యంలో ఆయన ఢంకా బజాయించి లేదు వైఎస్ఆర్సీపీ వస్తుంది, మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు, 56% మహిళలు వైసీపీకి ఓటేశారు, రాసిపెట్టుకోండి 49% ఓట్ బ్యాంక్తో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. ఇందాక స్టూడియోలో కూర్చున్నాడు, స్టూడియో నుంచి ఆయన ఈ ఫలితాలు చూసిన తర్వాత ఆయనకి ఏమైందో ఏమో మరి వెంటనే లేచి వెళ్ళిపోవడం జరిగింది. సరే ఏంటి ఆరా మస్తాన్ వలీ సర్వే అంటే ఇంత గతంలో ఇక్కడ విజువల్స్ కనుక మనం స్క్రీన్ పైన ఉన్నది చూసుకుంటే సో ఏపీలో ఉన్నటువంటి ప్రజలు వారి నియోజకవర్గాల్లో ఏ విధంగా ఫ్యాన్ గుర్తుని ధ్వంసం చేస్తున్నారో మనం చూడొచ్చు. ఆల్రెడీ రిజల్ట్స్ తోటి చేశారమ్మా, ఇంకా ప్రత్యేకించి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఓటు వేసారు, ఓటు వేసిన తర్వాత వాళ్ళు చేయాల్సింది ఓటు వేయడం ఒక ఎత్తు అయితే ఆ గెలిచినటువంటి ఆనందాన్ని వాళ్ళు ఈ రూపంలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద వేసి దాన్ని రెక్కలు విరిచేటువంటి ప్రయత్నం చేశారు. ఇన్ని రోజు కూడా ఈ పెడదలు పడ్డ కష్టాలు, బాధలు, అరాచకాలకి ఇప్పుడు రెండోది ఆరావళి మీరు మా మస్తాన్ గురించి మాట్లాడారు. సో మస్తాన్ అంటే నాకు కూడా చాలా గౌరవం ఉండేది, ఆ క్రెడిబిలిటీ ఉన్న అంటే ఆరా మస్తాన్ గారు ఒక సర్వే చేస్తున్నారంటే ఒక క్రెడిబిలిటీ ఉండేది. ఆయన సర్వే ఎప్పుడు వస్తుందా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అతను ఒక విధంగా బాగా ఒక పెద్ద సెఫాలిస్ట్ గా ఎదిగాడు. సో మరి ఏమైందో తెలియదు, అతను మరి ఎందుకు ఈ విధంగా దిగజారిపోయాడో తెలియదు. సో ఎంత అంటే ఒక ఈవెన్ మనలాంటి వ్యక్తులకే వారు వన్ సైడ్ అని తెలిసినప్పుడు, ఇప్పుడు నేను ఎన్నో మన డిబేట్లో చెప్పా, సో బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది 165 వస్తుంది అని చెప్పాను. అటువంటిది నా అంచనాను కూడా దాటి వచ్చింది. మరి అటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం వెనక అన్నది చాలా శోచనీయం. బట్ ఒకటి ఇన్ని సంవత్సరాలుగా అతను ఏదైతే కూడబెట్టుకున్నాడో ప్రజల్లో ఆరా మస్తాన్ చెప్పాడంటే డెఫినెట్గా ఇది జరుగుతుంది అనే ఒక భావన ఉండేది. సో ఒక్క ఈ యొక్క ఇన్సిడెంట్ తోటి మొత్తం తన క్రెడిట్ అంతా కూడా నాశనం చేసుకున్నాడు. సో బహుశా మరి అంటే జాతీయ మీడియా సంస్థలు ప్రియా చౌదరి గారు ముఖ్యంగా టైమ్స్ నౌ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఎగ్జిట్ పోల్స్ ముందన్నీ కూడా అసలు వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది, 25 పార్లమెంటు స్థానాలకు 25 వైసీపీకి గెలవబోతుంది అన్నట్లుగా వాళ్ళు చెప్పారు ముందు సర్వేలన్నీ. ఎగ్జిట్ పోల్స్లో మాత్రం 14 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది అని చెప్పిన నేపథ్యంలో అసలు ఒక స్థానంలో కూడా ఇక్కడ డౌట్గా ఉంది. ఇక్కడ ఒక సామెత ఉంటుంది, క్షణక్షణములు జవరాండ్ర చిత్తములు అని ఇక్కడ ఒక పెద్దవాళ్ళు రాశారు. ఇప్పుడు మనం ఏమనాలంటే క్షణక్షణములు సర్వేల ఎనాలిసిస్ అని మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం. అంటే ఆ నిమిషంలో ఆ టైంలో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకున్నటువంటి ప్రలోభాలు వాళ్ళ చేత అలా చెప్పించినాయి, వాస్తవాలు ఇలా చూపిస్తాయి. సో కాబట్టి మన ప్రేక్షకుల కోసం ఒక అంశాన్ని ప్రస్తావించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుందంటూ చాలా మంది జ్యోతిష్యులు ముందుకొచ్చారు, వాళ్ళ జ్యోతిష్యాన్ని వినిపించారు. ఒక ప్రముఖ జ్యోతిష్యుడు, ఆయన పేరు చెప్పడం కూడా వేస్ట్ ఏమో, ఒక ప్రముఖ జ్యోతిష్యుడు, ముఖ్యంగా మీరు చెప్పాలి మోటివేషనల్ స్పీకర్ గా, ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఆంధ్రప్రదేశ్ వీళ్ళ దగ్గర వీళ్ళు ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో, జ్యోతిష్యం చెప్పారో వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ డబ్బులు వెనక్కి తెచ్చుకో, ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లుగా ఆయన అందుబాటులో లేనట్టుగా కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అండి, దే ఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ బై వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు నాకు అభిమానము టీడీపీ ఉండొచ్చు, నేను ఒకటి నాకు అభిమానం మీరు ఎన్ని చెప్పినా నాకు ఎన్టీఆర్ గారు. ఓకే, అక్కడి నుంచి ఎవరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చారో నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి లాగానే చూస్తాను. దీనికి నాకు ఎవ్వరు ఫేవర్, నాకు ఫేవర్ ఒక్క ఎన్టీఆర్ గారు మాత్రమే. తర్వాత ఆయన దాన్ని ఎవరైతే ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తారో నేను వాళ్ళని చాలా అభిమానిస్తాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే నేను ఢిల్లీలో విన్నాను, నేను ఆయన పేరు ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఇంత పెద్ద మేధావులతోటి ఆయన ఆ మాట అనిపించుకుంటారు. మీరు వినండి, ఇట్లా మీరు అన్నారు, మీరు మాట్లాడాలి వాళ్ళ గురించి. అసలు నేను మాట్లాడే స్థాయి వాళ్ళకి లేదండి.
ఓకే. సో ప్రియా చౌదరి గారు ఇంకొక దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా మహిళలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళు చాలా సంబరాలు, ఆవిడ ఆనందం చూడాలి మనం ఒకసారి. ఎందుకంటే మహిళల్ని కించపరిచినంత, అలాగే ఒకనొక స్థితిలో ఏమైపోయింది అని అంటే అసలు ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటే బాగుండేమో, ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదని ఒక చట్టం తెస్తే బాగుండేదేమో అన్నంత స్థితికి నా మానసిక స్థితి వెళ్ళిపోయింది. వాళ్ళు అలా పడి ఉన్నారండి వాళ్ళతోటి. వాళ్ళు చూడండి, వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది అంటే 1947 గుర్తు చేసుకోవాలి మనం. అలా కాదు, మీరు చూసారు కదా ఇప్పుడు అనుష ఉండవల్లి కానీ ఇలా చాలా మంది మేడం గారు వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా ఎన్నో రకాల పోస్టులు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు లేదా వాళ్ళని కట్టుకున్న మగాళ్ళు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సో వాళ్ళు బతికి బట్టగట్టారు. కానీ అసలు ఎంత దారుణమైన మాటలండి, ఎన్ని రంకులు ఎన్ని బంకులు అండి. నిజంగా ఈ పాపాలు ఎన్ని ఉత్తునే పోలేదండి. ఇగో ఈ శాపాలన్నీ అవి శాపాలై ఈ విధంగా రోజు రిజల్ట్ అండి. సో ఏంటంటే కానీ నేను చూశాను సార్, ఈ దేశ చరిత్రలో మనం చదువుకున్న హిస్టరీ చదువుకున్నాం, ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో రాజకీయాలు చూసాం. కానీ ఇంత నీచమైన మాటలు చేతలతో ఒక 5 ఏళ్ళు పాలన సాగించిన ప్రభుత్వం ఇక రాకూడదనే కోరుకుందాం. ఇంత దరిద్రగొట్టు పరిపాలన మనం ఎప్పుడు చూస్తున్నాం. ఏమంటారు చౌదరి గారు? 100%. ఎందుకంటే ఇంత ఎదవల్ని బంచ్ ఆఫ్ జోకర్స్ ని మనం ఎక్కడ చూసున్నాం, కనీ విని చూసున్నాం. అంటే యథా రాజా తదా భయం గుప్పెట్లో జనం బ్రతికారు. అంటే ఎంతసేపు యూట్యూబ్ లో ఒక సైకోని తృప్తిపరచడం కోసం ఏంటంటే ప్రసాద్ గారు కుప్పంలో 6వ రౌండ్ వచ్చేసరికి 11,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు చంద్రబాబు గారు. వెరీ గుడ్ న్యూస్. అంటే ఇంత నీచమైన ప్రభుత్వాన్ని, ఇంతమైన నీచమైన మెంటాలిటీ ఉన్న నాయకుల్ని ఇంతవరకు మనం కనివిని చూడలేదు, చూడబోం కూడా. సో మరీ అసలు ఏంటండి నీచ ఉచ్చాలు లేకుండా ఎటువంటి మాటలు ఏంటి? అసలు మీరు ఏ రోజైనా వాళ్ళ శాఖ గురించి కానీ వాళ్ళ చేసే పని గురించి కానీ అవగాహన ఉందండి వీళ్ళకి? ఇంకొకటి మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు. జాతీయ స్థాయి రాజకీయాల గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అసలు ఎన్డీఏలో చంద్రబాబు గారికి లేకపోతే ఎన్డీఏ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేతృత్వంలో ఏ విధంగా అయితే బాబు గారు మెయిన్ వ్యక్తిగా మెలిగారో, ఏ విధంగా ఆయన సహాయ సహకారాలు అందించారో, ఈ రోజున ఈ సెంటర్లో ఉన్న ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా బాబు గారు అదే పాత్ర పోషిస్తారు, అంతకు మించి పాత్ర పోషిస్తారు. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ విపరీతమైన లాభం పొందుతుంది. ఈ 5 ఏళ్ళలో వీళ్ళు చేసిన అరాచకాలకి, వీళ్ళు చేసిన నష్టాన్ని నేను అనుకున్నా, అయ్యో ఇంకో 10-15 ఏళ్ళైనా మళ్ళీ గాడిలో పెట్టడం కష్టమే అనుకున్నా. సో డెఫినెట్గా ఇది ఒక విధంగా చెప్పాలంటే డబుల్ బోనస్ చెప్పాలి. యూపీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఏపీ యొక్క ఘోష ఆ విశ్వము మొత్తం భారతదేశం మొత్తానికి తీసుకెళ్లి ఇవాళ మన ఏపీనే అక్కడ తీసుకెళ్లి కీలకమైనటువంటి స్థానంలో నిలబెట్టింది. ఎగ్జాక్ట్లీ. అందరూ యూపీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అంటే మొత్తం అసలు ప్రభుత్వాన్ని డిసైడ్ చేయబోతుంది అంటూ అందరూ భావించినప్పటికీ అసలు యూపీలో మాత్రం భారతీయ జనతా పార్టీకి నిరాశ ఎదురైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూపీ మొత్తం అందరూ కూడా ఏకాభిప్రాయంతో అక్కడ ఇండియా కూటమికే పట్టం కట్టారు. అది నేను నిజంగా చెప్తున్నా, ఆ ఫెయిల్యూర్ నరేంద్ర మోడీ గారిదే అండి. ఎగ్జాక్ట్లీ. నాట్ యోగి ఆదిత్యనాథ్. అతనిది ఏమాత్రం లేదు. అది ఏంటి అంటే పార్లమెంటరీ దీని నుంచి వీళ్ళందరినీ తొలగించేశారు. ఎగ్జాక్ట్లీ. తొలగించినప్పుడు వాళ్ళు ఎందుకు పని చేస్తారండి? మరి మీరు చేసుకోవాలి కదా పని. మీ పని ఎలా ఉందో అర్థమైందా? ఎప్పుడైనా సరే సార్, ఒక కంపెనీ ఎక్కడ సక్సెస్ అవుతుంది అంటే కింద ఆ కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ కింద ఎంత ఎఫిషియన్సీ ఉన్నటువంటి సమర్థులైనటువంటి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటాడో అప్పుడు ఆ కంపెనీ అనేది అభివృద్ధిలోకి వస్తుంది. అలా కాకుండా నేను ఎండీని కాబట్టి అని కింద ఉన్న వాళ్ళందరికీ అన్ని పీకేసుకొని కూర్చుంటే వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? పని చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. అందరిలో ఐకమత్యం ఉండాలి, కలిసికట్టుతనం ఉండాలి, పోరాడాలి. ఇప్పుడు ఇక్కడ మన ఏపీదే తీసుకుందాం సార్. ఏపీలో కూడా మొత్తం అందరికీ ఆయన గెలవాలి అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేశారు. ప్రతి ఒక్కళ్ళు తమ భుజస్కంధాల మీద వేసుకున్నారు, ఎవరిని రెస్ట్రిక్ట్ చేయలేదు. కాబట్టి ఇవాళ మనం ఇంత సక్సెస్ సాధించడం. ఈ రోజున వైసీపీకి ఇది ఏ విధంగా అయితే చెంపపెట్టి అయిందో
అలాగే బీజేపీకి కూడా చెంపపెట్టారు. 100% బీజేపీ కూడా రీథింక్ చేయాలి, రీఆర్గనైజ్ చేసుకోవాలి. ఒకటి ఒక గుడి కేవలం రాముడు మాత్రమే పార్టీని కాపాడలేడు అనేది నగ్న సత్యాన్ని వీళ్ళు గమనించాలి. ఎంతసేపు మతం మత్తులో ఎగ్జాక్ట్లీ మతం అంటేనే గుర్తొచ్చింది. వారణాసిలో ఆయన పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే వారణాసిలో 2 రౌండ్లు ఆయన వెనకబడే వరకు పరిస్థితి వచ్చిందంటే అంటే ఏ విధంగా ఈ యొక్క మీకు డేంజర్ బెల్స్ మోగాయో చూడండి. అంటే కేవలం నేనేం చెబుతానంటే అది ఎవరైనా సరే ఏ విధంగా అరాచకాన్ని చేసి ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా హెరాస్మెంట్ చేశాడో ఇక్కడ అదే విధంగా కేంద్రం కూడా వైఖరి మార్చుకోవాలి. ఇటు ఢిల్లీలో వాళ్ళు అనుసరించిన విధానం ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క నాయకుల మీద కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల. సో ఇది పొరపాటు. ప్రజాస్వామ్యంలో తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ప్రధానమైన సూత్రం ఏంటంటే నిజంగా పరిపాలించే నాయకుడు తప్పులు చేస్తే, పరిపాలించే నాయకుడు సరిలేకపోతే, పరిపాలించే నాయకుడు ప్రజలకు న్యాయం చేయకపోతే ఆటోమేటిక్గా ప్రజలే బుద్ధి చెబుతారు. కానీ మన విధానాలతోటి మనం ఏం చేయబోతున్నాం, మనం ఏ విధంగా ప్రజలను ఆదుకోబోతున్నాం, ఏ విధంగా మనం ప్రజల యొక్క పురోగతిలో